గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఇంట్రో పజిల్ డిస్కస్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టు ఎవ్రీ వీక్ వన్ వీడియో ఆన్ పజిల్స్, ఇంట్రో పజిల్స్. ఈ ఇంట్రో పజిల్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళినా సరే ఫస్ట్ రౌండ్ లో యాప్టిట్యూడ్ టెస్ట్, వర్బల్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ మీన్స్ కోడింగ్. కొన్ని ఎగ్జామ్స్ లో ఓన్లీ యాప్టిట్యూడ్ వర్బల్ కండక్ట్ చేసి క్వాలిఫై వాళ్ళకి టెక్నికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫై అయిన తర్వాత కొన్ని కంపెనీస్ లో జీడీ జామ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ పెడతారు. గత 7-8 ఇయర్స్ నుంచి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కొన్ని యాప్టిట్యూడ్ పజిల్స్ పెడతారు. ఆ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కానీ అంటే లాజికల్ పజిల్స్. సో మీరు ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా సరే ఒక పజిల్ అడిగినారంటే దాని క్యాలిక్యులేషన్స్ ఉండవు. మీరు ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ ట్రై చేస్తుంటే హెచ్ఆర్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తారు. ఓకేనా? అంటే హెచ్ఆర్ అడిగే ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా క్యాలిక్యులేషన్ లేకుండా లాజికల్ గా చెప్పాలి. అలాంటి పజిల్స్ మీకు నేను 2000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా మేము ఒక న్యూ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసినాం. అది ఇంటర్వ్యూ పజిల్స్. ఎవ్రీ వీక్ ఒక 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక వీడియోలో. దానికి సంబంధించిన సొల్యూషన్స్ అదే వీక్ లో లాస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే 52 వీక్స్ కి ఇంటూ 3 పజిల్స్, 156 పజిల్స్ మీరు 1 ఇయర్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు 2 వీడియోస్ మేము అప్లోడ్ చేసినాం. సో ఫస్ట్ వీడియో 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఫస్ట్ పజిల్ 120 చేయటం 5 zeros తో ఫ్యాక్టోరియల్. సెకండ్ పజిల్ x - a ఇంటూ x - b ఆన్సర్ 0, x - x ఈక్వల్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. థర్డ్ పజిల్ 4 పాయింట్స్ ఇస్తే ఈక్వలేషన్ రన్ చేయటం, ఆన్సర్ అండర్ స్క్వేర్ అని కొడుకున్న ఆన్సర్ పిరమిడ్. సో సెకండ్ వీడియోలో 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక పజిల్ ఏంటంటే 28a ప్లస్ 30b ప్లస్ 31c ఈక్వల్ 365, దెన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 12. సెకండ్ పజిల్ ఏంటంటే 100 గిఫ్ట్లు ఉంటాయి. సేఫ్ చేస్తే 3 రూపాయలు ఇస్తాం, బ్రేక్ చేస్తే 9 రూపీస్ ఫైన్. అన్ని సేఫ్ తెచ్చుంటే 300 ఇవ్వాలి, కానీ 156 ఇచ్చినాం ఎందుకంటే కొన్ని బ్రేక్ చేసిండ్రు. ఎన్ని బ్రేక్ చేసినట్టు ఆన్సర్ 12. లాజిక్ ఏంటంటే 300 రూపీస్ రావాలి, కానీ 156 వచ్చినాయి అంటే లాస్ 144. ఒక గిఫ్ట్ బ్రేక్ చేస్తే లాస్ ఏంటంటే 3 రూపీస్ రాకపోగా 9 రూపీస్ ఫైన్. సో 3 + 9 12, 144/12 12. సో ఈ ఒక్క ప్లస్ కోసం హెచ్ఆర్లీ క్వశ్చన్ అడుగుతారు. అదే లాజిక్ బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ అడిగినా టీసీఎస్ అడిగిండ్రు. 80 క్వశ్చన్స్ ఎగ్జామ్. సో 2.5 మార్క్స్ వస్తాయి కరెక్ట్ చేస్తే. రాంగ్ చేస్తే 1.5 మార్క్స్ నెగిటివ్ కట్ అవుతాయి. సో నెగిటివ్ కట్ అయినప్పుడు కూడా మీరు అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసిండ్రు, మీకు 100 మార్క్స్ వచ్చినాయి. ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిండ్రు? అప్పుడు సొల్యూషన్ ఏంటంటే 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2.5, 80 into 2.5 200 రావాలి. కానీ 100 మార్క్స్ వచ్చినాయంటే 100 లాస్. ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే లాస్ ఏంటంటే 2.5 + 1.5 4, 100/4 25. ఈ ఒక్క ప్లస్ కోసం. సో ఇది 6 పజిల్స్. సో ఇప్పటి వరకు 2 వీక్స్ లో 2 వీడియోస్ అప్లోడ్ చేసినాం, 6 పజిల్స్. ఈ వీడియోలో ఇంకొక 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నౌ 7th పజిల్. సో ఇప్పుడు 6 పజిల్స్ అయిపోయినాయి. 7th పజిల్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. మీ దగ్గర 2 క్యాండిల్స్ ఉన్నాయి. 2 క్యాండిల్స్ 2 ఈక్వల్ సైజులు ఉన్నాయి. ఒక్కొక్కటి 60 మినిట్స్ బర్న్ అవుతుంది. మీ దగ్గర 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఈ 2 క్యాండిల్స్ ఈక్వల్ సైజులు ఉన్నాయి. ఒక్కొక్కటి 60 మినిట్స్ బర్న్ అవుతుంది. ఈ 2 క్యాండిల్స్ ని చేసి మీరు 90 మినిట్స్ మెజర్ చేయాలి. ఓకేనా? 90 మినిట్స్ మెజర్ అంటే మీ క్లాస్ 10 o'clock స్టార్ట్ అయితే 90 మినిట్స్ అంటే 11:30కి. మీరు 11:30కి సార్ క్లాస్ అయిపోయిందని చెప్పాలి. కండిషన్ ఏంటంటే మీ దగ్గర స్కేల్ లేదు, క్లాక్ లేదు. ఎందుకు? స్కేల్ ఉంటే మీరు మెజర్ చేస్తారు, క్లాక్ ఉంటే వాచ్ చూసి చెప్తారు. ఈ 2 లేవు. ఓన్లీ దే గివెన్ లైటర్. ఎలా? సో ఇంగ్లీష్ లో చెప్పంటే there are 2 candles of equal size, each can burn 1 hour each. You have to measure 90 minutes by using these 2 candles. In bracket there is no scale or clock, you are given lighter. ఇలా మెజర్ చేస్తారు. మీ దగ్గర 2 క్యాండిల్స్ ఉన్నాయి, 2 ఈక్వల్ సైజులు ఉన్నాయి, ఒక్కొక్కటి 1 hour బర్న్ అవుతుంది. ఈ 2 క్యాండిల్స్ చేసి మనం 90 మినిట్స్ మెజర్ చేయాలి. మీ దగ్గర స్కేల్ లేదు, క్లాక్ లేదు, ఒక లైటర్ మాత్రం ఉంది. ఎలా? ఇది ఒక పజిల్. 7th పజిల్ ట్రై చేయండి. నెక్స్ట్ 8th పజిల్. సేమ్. మీ దగ్గర 2 క్యాండిల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 60 మినిట్స్ బర్న్ అవుతుంది. ఓకేనా? మీ దగ్గర స్కేల్ లేదు, క్లాక్ లేదు, ఒక లైటర్ మాత్రం ఉంది. కాకపోతే ఈసారి 45 మినిట్స్. ఇది ఇంపార్టెంట్. సేమ్ క్వశ్చన్ 45 మినిట్స్. ఇందాకేమో 90 మినిట్స్, ఇదేమో 45 మినిట్స్. ఇది చెప్తే చాలా గ్రేట్ మీరు. ఓకేనా? సో అది కొంచెం ట్రై చేస్తే రావచ్చు, కానీ ఇది ఇంకా డిఫికల్ట్. ఓకేనా? సో ఫస్ట్ దేమో 2 క్యాండిల్స్ ఇచ్చినాం, 2 ఈక్వల్ సైజులు ఉన్నాయి, ఒక్కోటి 60 మినిట్స్ బర్న్ అవుతుంది. ఈ 2 క్యాండిల్స్ చేసి మీరు 90 మినిట్స్ మెజర్ చేయాలి. మీ దగ్గర స్కేల్ లేదు, క్లాక్ లేదు, ఒక లైటర్ మాత్రం ఉంది. ఈ పజిల్ ఏంటంటే సేమ్ క్వశ్చన్ 45 మినిట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇన్ఫోసిస్ లో వచ్చిన క్వశ్చన్. ఇన్ఫోసిస్ హెచ్ఆర్ అడిగినారు. 9th పజిల్. ఓకేనా?
సో ఏంటంటే 9th పజిల్, if one tire of a car suddenly gets stolen and after some time you will find that tire without screws, how will you make your journey complete? Once again I will repeat, if one tire of a car suddenly gets stolen and after some time you will find that tire without screws, how will you make your journey complete? ఇది ఇన్ఫోసిస్ జనరల్ క్వశ్చన్. తెలుగు చెప్పమంటే, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తుండ్రు, మార్నింగ్ డాబా దగ్గర ఆగిండ్రు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు, అంతలేక దొంగ వచ్చిండు. ఆ దొంగ వచ్చి ఆ 4 టైర్లలో ఒక టైర్ తీసుకెళ్లిపోయిండు. మళ్ళా వచ్చి ఆ టైర్ ఎక్కడ పెట్టి ఆ టైర్ కొన్న స్క్రూస్ తీసుకెళ్లిపోయిండు. ఇప్పుడు అదే కార్లో జర్నీ చేయాలి. కండిషన్స్, మీ దగ్గర స్టెప్ని లేదు, వేరే కార్ వెళ్ళకూడదు, నడుచుకుంటూ వెళ్తే వేరే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంటే ఇంటర్వ్యూ అయిపోయి ర్యాపిడో బుక్ చేసుకోకూడదు, అదే కార్లో వెళ్ళాలి. ఎలా? If one tire of a car suddenly gets stolen and after some time will find the tire without screws, how will make your journey complete? సో ఈ వీడియోలో ఈ 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఇలా ఎవ్రీ వీక్ ఒక 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఈ 3 పజిల్స్ వల్ల లాభం ఏంటంటే, మీకు ఫ్యూచర్ లో ఏదైనా హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్ని క్వాలిఫై అయ్యి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఆన్సర్ అడుగుతారు. మీరు ఎమ్మటి ఆన్సర్ చెప్తే ఇమాజిన్ చేసుకోండి, ఎమ్మటి జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా మీరు ఎంకరేజ్ చేస్తుంటే డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంకోసారి మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక 36 బేసిక్ వీడియోస్ పెట్టినాం ఆల్ యాప్టిట్యూడ్ గురించి. ఇంకొక ప్లేలిస్ట్ లో కంపెనీ వైజ్ గా అప్లోడ్ చేసినాం. ఎస్పెషల్లీ 9 వీడియోస్ ఓన్లీ ఇన్ఫోసిస్ మీద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కమింగ్ వీడియోస్ లో కమింగ్ టైమ్ లో బల్క్ రిక్రూట్మెంట్ ఉంది, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో కమింగ్ టైమ్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, యాక్సెంచర్, ఐబిఎం, టెక్ మహీంద్రా, ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్లో. తర్వాత రీసెంట్ గా ఇంటర్వ్యూ పజిల్స్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒక స్టూడెంట్ కి బీటెక్ జాయిన్ అయిన తర్వాత, అయిపోయిన తర్వాత కూడా యూజ్ అయ్యేలా మాకు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ జరుగుతుంది మా వీడియోస్. సో ఇలా మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ సీనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో ఈ 3కి సంబంధించిన సొల్యూషన్స్ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంటాం. అప్పటికి ఈ 3 పజిల్స్ సాల్వ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.